హాయ్ అండి, నేను మీ ప్రభావతి. ఈరోజు నేను వంజరం తీసుకొచ్చానండి, ఫిష్. ఆ వంజరంతో పులుసు పెడతానండి. ఆ పులుసు ఎలా పెడతానో చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: సాల్ట్ అండి, 1/2 స్పూను పసుపు అండి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం, 1/2 స్పూన్ వెల్లుల్లి అండి, ఒక పెద్ద ఆనియన్ అండి, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటో ప్యూరీ, కొద్దిగా కొత్తిమీర. ఇవేనండి ఇట్లా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కొద్దిగా ఆయిల్ అండి, ఆయిల్ వేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇవేనండి. ఇప్పుడు నేను ఫిష్ మ్యారినేట్ చేయడం మీకు చూపిస్తాను. ఇదిగో అండి, నేను ఇప్పుడు ఫిష్ మ్యారినేట్ చేస్తున్నాను. సాల్ట్ అండి 1 స్పూను, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం అండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇదిగోండి 1/2 స్పూను. ఇవి వేసి మనం ఇలాగా మ్యారినేట్ చేసుకోవడమేనండి. ఇవన్నీ వేసి ఈ మ్యారినేట్ చేసి మనం ఒక 1/2 అవర్ ఉంచేస్తామండి. ఫిష్కి బాగా పడుతుంది, అందుకని చెప్పేసి మ్యారినేట్ చేసి మనం ఇలా ఉంచేస్తామండి. ఇప్పుడు మనం ఫిష్ కర్రీ స్టార్ట్ చేస్తున్నామండి. ఇదిగోండి, పొయ్యి వెలిగిస్తున్నాను. పొయ్యి వెలిగించేసాను. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేస్తున్నాము. ఇదిగోండి, ఈ స్పూన్తోని 1 స్పూను ఆయిల్ అండి, ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఇప్పుడు అందులోనే 2 పచ్చిమిర్చి అండి, ఆనియన్ అండి. ఆనియన్ వేసి ఇప్పుడు మనం ఫ్రై చేస్తాం. ఇదిగోండి, మనకు ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోని టమాటో ప్యూరీ వేస్తున్నామండి. ఇదిగోండి, టమాటో ప్యూరీ వేసేసామండి. ఇది బాగా మనకి ఫ్రై అవ్వాలండి. ఇందులోనే 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/4 స్పూన్ జీరా పౌడర్, చిటికెడు గరం మసాలా వేయాలండి. ఎందుకంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుందండి ఫిష్, అందుకనే గరం మసాలా ఎక్కువేనండి. ఇదిగోండి చిటికెడే, ఇదిగోండి చిటికెడు గరం మసాలా, అంతే అండి. ఇప్పుడు ఇది ఫ్రై చేయాలండి. బాగాను చేసి మనం దీన్ని మూత పెట్టాలండి. టమాటా బాగా మనకి ఫ్రై అవ్వాలండి. ఇదిగోండి, మనకి ఫ్రై అయిపోయింది ప్యూరీ, టమాటా ప్యూరీ అంతా కూడాను. ఇందులో ఇప్పుడు మనం ఫిష్ వేసేస్తున్నామండి. ఇదిగోండి, ఫిష్ వేసేసి ఇవి కూడా మనం ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిద్దామండి. ఇదిగోండి, మనం ఆనియన్ అంత చింతపండు మనం పులుపు ఇప్పుడు పిసికి వేస్తామండి. ఇందులోని ఆనియన్ అంత చింతపండు అండి. ఇదిగోండి, మూత తీసాము. మనకి ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులోని ఇప్పుడు ఆ చింతపండు ఉంది కదండి, దాంతో మనం ఈ బౌల్తోనండి ఒక బౌలు, ఇదిగోండి 1 2 బౌల్స్ ఆ చింతపండు పులుపు వేసామండి ఇందులోని. అంతేనండి, ఇంకా మనం కలపకూడదండి పులుసు. మనం ఇలాగా దీన్ని జస్ట్ ప్యాన్ పట్టుకొని ఇలా తిప్పాలండి. ఇందులోని కొద్దిగా కొత్తిమీర అండి, అంతే అండి. ఫైనల్ లుక్ ఇదిగోండి, మనకి చేపల పులుసు కూర ఉడుకుతుందండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేస్తామండి.
మీకు చిన్న చిట్కా చెప్తున్నానండి ఇప్పుడు నేను. ఇదిగోండి చూడండి, చిన్నది బెల్లం అండి. బెల్లం అయితే బెల్లం, షుగర్ అయితే షుగరు. పులుసులో కంపల్సరీ వేయాలండి. వేస్తే టేస్ట్ యమ్మీగా ఉంటుందండి. ఇది చిట్కా అండి. ఇదిగోండి మన చేపల పులుసు అయిపోయింది. మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను మూత తీసి. ఇదిగోండి చేపల పులుసు చూడండి ఎంత బాగా అయిందో. ఇదిగోండి చేపలు మనం ఎప్పుడు కదపకూడదండి, జస్ట్ ప్యాన్తోని కదపాలండి. చేపలు కదిపితే ఏమవుతుందంటే ఇడిపోతాయండి. ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. ఫైనల్లీ చాప్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసేసి గార్నిష్ చేసేస్తున్నామండి. ఇదేనండి మన చేపల పులుసు. ఇదిగోండి ఈ చేపల పులుసు నాకు 1/2 కిలో చేపలకి నేను దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి. మీరు క్వాంటిటీ పెరిగితే దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా పెంచండి. ఇదేనండి నేను చేసిన చేపల పులుసు. ఇది కానీ మీకు నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.